వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. జగిత్యాల రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. సీనియర్ నేత జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఎటు? దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండాను మోసిన ఆ గొంతుక ఇప్పుడు సొంత పార్టీపైనే యుద్ధం ప్రకటిస్తోందా? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయన్ని క్లైమాక్స్ నిర్ణయం వైపు నడిపిస్తున్నాయా? ఎమ్మెల్యే సంజయ్ రాకతో మొదలైన అసంతృప్తి ఇప్పుడు రాజీనామా దిశగా అడుగులు వేస్తుంది. మున్సిపల్ ఎన్నికల వేళ మొదలైన ముసలం ఇప్పుడు మేడిగడ్డ లేఖాస్త్రం వరకు వెళ్ళింది. మరి జీవన్ రెడ్డి మనసులో ఏముంది? ఆయన ప్లాన్ ఏంటి? జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. కానీ గత కొంతకాలంగా అక్కడ పరిస్థితులు తలకిందులయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా తన ఉనికిని ప్రశ్నార్థకం చేశారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే ఆయన నిరసన కేవలం మాటలకే పరిమితం కాలేదు. మంత్రుల సమక్షంలోనే బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. గాంధీ భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో సైతం అధిష్టానం తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ కోసం ప్రాణమిచ్చిన కార్యకర్తలకు గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకు అన్నదే ఆయన అంతరంగం అని అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. జీవన్ రెడ్డి ఎంతటి అసంతృప్తితో ఉన్నారంటే దానికి ఇటీవల జరిగిన మున్సిపల్ పరిణామాలే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మున్సిపల్ ఎన్నికల వేళ హస్తం గుర్తును పక్కన పెట్టాలని పిలుపునివ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. వేరే గుర్తులకు ఓటేయాలని ఆయన ప్రచారం చేయడం ద్వారా పార్టీ హైకమాండ్ కు ఒక బలమైన సంకేతాన్ని పంపారు. అంటే తాను మానసికంగా పార్టీకి దూరమైపోయానని ఆయన అప్పుడే స్పష్టం చేశారు. ఇప్పుడు జగిత్యాల ఎపిసోడ్ క్లైమాక్స్ కు వచ్చేసింది. ఇక రాజీ పడే ప్రసక్తే లేదని, అవుట్ రైట్ డిసిజన్ తీసుకునే సమయం ఆసన్నమైందని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన నిర్ణయ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో ఎలాగూ భాగస్వాములం కాదు, ఇక ప్రజల పక్షానే ఉందాం అంటూ ఆయన తన అనుచరులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం, అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన మాటే చెల్లుబాటు అవుతుండడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తనకు ప్రాధాన్యత తగ్గడంపై రగిలిపోతున్న ఆయన ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. సొంత ప్రభుత్వంపైనే ప్రజా సమస్యల కోసం పోరాడేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి గళమెత్తారు. గత ఏడాదిన్నర కాలంగా పార్టీలోని పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో జంపింగ్లను ప్రోత్సహించడంపై గతంలోనే ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టి సారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్మాణ పనుల కోసం ప్రాథమికంగా 10 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రిని తన లేఖ ద్వారా కోరారు. స్వపక్షంలోనే ఉంటూ ప్రజా ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న ఈ వరుస పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణలోని సగం ప్రాంతానికి సాగు, తాగునీరు అందుతుందని, మూసీకి కూడా నీళ్లు అందించే అవకాశం ఉంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని కూడా బాగు చేయాలని ప్రతిపక్ష నేత పాత్రను పోషిస్తూ సీఎంకు లెటర్ రాసి చర్చకు దారితీశారాయన. కాళేశ్వరం అవినీతిపై తప్పితే రిపేర్లపై పెద్దగా ఏ కాంగ్రెస్ నేత మాట్లాడటం లేదు. ఈ సమయంలో జీవన్ రెడ్డి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఓపెన్ గానే ప్రకటించేశారు జీవన్ రెడ్డి. అందరి ఆలోచనలు తీసుకోకుండా తాను ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోనని, అయితే అందరి ఆలోచనలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాలని జీవన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన మనుషులకు టిక్కెట్లు దక్కకపోవడం, ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడం, సొంతంగా తన అభ్యర్థులను పోటీకి పెట్టి గెలిపించుకోవటం ఇవన్నీ జరిగిపోయాయి. చివరకు చైర్మన్ నియామకంలోనూ తన మాట కన్నా ఎమ్మెల్యే సంజయ్కే పార్టీ జై కొట్టిందంటూ అప్పుడే అసహనం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపు కనిపిస్తోంది. తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న ఆయన అధిష్టానం తనను పిలిచి మాట్లాడుతుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. తన సీనియారిటీని గుర్తించి పెద్దలు సర్ది చెప్తారని భావించిన
పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ నేతల నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ వస్తుందని వేచి చూసినా అటు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జీవన్ రెడ్డి వర్గం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. గాంధీ భవన్ వేదికగా జరిగిన రచ్చ, మంత్రుల పర్యటనలో ఆయన వినిపించిన నిరసన స్వరంపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. బుజ్జగింపులు పక్కన పెట్టి క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ సీనియర్ నేత ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పైగా జీవన్ రెడ్డికి సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోతున్నారట. అయితే అటు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడకపోవడం ఒక ఎత్తైతే, తన నిరసనలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో జీవన్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పిస్తుందట. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు ఇన్సైడ్ టాక్. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన మరో వారం 10 రోజుల్లోనే హస్తం పార్టీతో తనకున్న బంధాన్ని తెంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ వీడే ముందు తన అసంతృప్తికి గల కారణాలను, రాష్ట్ర నేతల తీరును పూర్తి స్థాయిలో ఎండగట్టి ఆ తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాగా పార్టీని వీడిన తర్వాత ఆయన మరో రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలుస్తోంది. ఏ పక్షాన ఉండకుండా కేవలం ప్రజల తరపున ఒక పబ్లిక్ వాయిస్ గా గళం వినిపించాలన్నదే జీవన్ రెడ్డి భవిష్యత్ ప్రణాళికగా కనిపిస్తోంది. మరి ఈ సీనియర్ నేత నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు ఏ రాజకీయ జెండా కప్పుకోకుండా స్వతంత్రంగా ప్రజల మధ్య ఉండాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఎన్నికల సమయానికి ఉండే పొలిటికల్ ఈక్వేషన్స్ ను బట్టి తన కుమారుణ్ణి లేదా కోడల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా తన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ లేదా బీజేపీ తరపున బరిలోకి దించే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను తెర వెనక ఉండి నడిపిస్తూనే నిత్యం ప్రజల్లో ఉంటూ పట్టు సాధించాలనేది జీవన్ రెడ్డి ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది. అసంతృప్తి పతాక స్థాయికి చేరింది. ఫ్రస్ట్రేషన్ హద్దులు దాటింది. ఇప్పుడు కేవలం ప్రకటన మాత్రమే మిగిలింది. జగిత్యాల రాజకీయ గడ్డపై జీవన్ రెడ్డి వేయబోయే ఆ సంచలన అడుగు ఏది? హస్తం పార్టీకి ఆయన శాశ్వతంగా రామ్ చెప్తారా? దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.